అప్డేట్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. వరుస సెలవులు కావడంతో మంగళవారం నామినేషన్లు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అటు ప్రచారంలో నేతలు జోరు పెంచారు. గెలిపే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. వరుస సెలవులు కావడంతో మంగళవారం నామినేషన్లు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అటు ప్రచారంలో నేతలు జోరు పెంచారు. గెలిపే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రేపు చివరి రోజు కావడం నామినేషన్లకి, సో దీని జోరు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ దాఖలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. రేపే చివరి రోజు కావడంతో నామినేషన్ దాఖలకి వివరాలేంటి? ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగింది. ఇకపోతే రేపు చివరి తేదీ కావడంతో ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు, ఆసక్తి ఉన్న వాళ్ళు రేపు ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రధాన పార్టీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కావచ్చు, వీళ్ళంతా ఇప్పటికే 1 నుంచి 2, 3 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు వీరిలో మరికొందరు ఒక్కొక్క సెట్ 2 సెట్లు మాత్రమే చేశారు. ఇంకా అదనంగా సెట్లు నామినేషన్ చేయాలనుకుంటే కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా రేపు చివరి తేదీ కావడంతో నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నిన్న ఈరోజు సెలవులు రావడంతో నామినేషన్లు ఆగిపోయిన పరిస్థితి. రేపు తుది గడువు రేపు ఉండడంతో ఈ 2 రోజుల్లో మిస్ అయిన వాళ్ళు, వేయాలనుకొని వేయలేని వాళ్ళంతా రేపు వేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు గడువు కావడంతో రేపు మాత్రం పెద్ద సంఖ్యలో నామినేషన్లకు సిద్ధమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనా కూడా ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు వేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి వారు అంది వచ్చిన అవకాశాలన్నింటినీ, ఏ అవకాశాన్ని కూడా వదలకుండా ప్రచారాస్త్రంగా మలుచుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి. రేపు నామినేషన్లు లాంఛనప్రాయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే 1, 2 సెట్లు నామినేషన్లు వేయడంతో మిగతాది అదనంగా వేయడం కోసం రేపు వేసే అవకాశం ఉంటుంది. మరో సెట్ లేదా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా ఆశించే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి, ఇక నామినేషన్లు ప్రధాన పార్టీలు దాఖలు చేసేసారు. ప్రచారాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ 3 పార్టీలు, ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రచారం ఎలా ఉంది? చూసుకుంటే ప్రచారంలో ముందు నుంచి క్యాడర్ తో పాటు సిట్టింగ్ సీట్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా దూకుడుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. కానీ అంతకంటే ముందే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి తనకున్న అనుకూలతలన్నింటినీ గమనించి, అనుకూలతను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే సిద్ధమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా కూడా వివిధ కార్యక్రమాల పేరుతో, ప్రారంభోత్సవాల పేరుతో గత 2 నెలలు 3 నెలలుగా కాంగ్రెస్ నేతలు అక్కడ జూబ్లీహిల్స్ లో సందడి చేసిన పరిస్థితి. ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, అలాగే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా మేయర్ గద్వాల విజయలక్ష్మి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు, ఇతర మంత్రులతో సహా ఏదో ఒక కార్యక్రమాన్ని అక్కడ పెట్టుకొని ప్రజలతో దగ్గర కావడానికి ప్రయత్నించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అలాగే బీజేపీ కూడా నిశ్శబ్దంగా, సైలెంట్ గా తన ప్రచారాన్ని చేసుకుంటూ బూత్ కమిటీలు, అలాగే ఇంటింటికి వెళ్లి కలవడాలు వంటి కార్యక్రమాలతో సైలెంట్ గా అయితే ఇంతవరకు ప్రచారాన్ని సాగించింది బీజేపీ. ఇక ముందు ఈ ప్రచారాన్ని దూకుడుగా చేసే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి ఒక్కరు మాత్రం రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు
ఆ, ఈ ఇద్దరు మాత్రమే చేశారు. ప్రధాన పార్టీలలో బీజేపీ మినహా కాంగ్రెస్ అభ్యర్థి అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే నామినేషన్ చేయడం జరిగింది. ఈ రేపు ప్రధాన పార్టీకి చెందినటువంటి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పెద్ద ఎత్తున ర్యాలీతో ఊరేగింపుతో నామినేషన్ వేస్తారనే ముహూర్తం ఖరారైన పరిస్థితి. దీనికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆహ్వానించుతారని కూడా ఆయన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. నిన్ననే సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. రాష్ట్ర కార్యాలయంలో వారికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద అయితే ఈ రెండు పార్టీలకు సిట్టింగ్ సీటు అనుకుంటున్న బీఆర్ఎస్ కావచ్చు, అధికారంలో ఉన్నాము మాకే అనుకూలిస్తుంది వాతావరణం అనుకున్న కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలకు కూడా చెక్ పెట్టాలి, సైలెంట్ గా ప్రజల్లో ముందడుగు వేసి ఈ సీట్ను కైవసం చేసుకోవాలనే దిశగా పావులైతే కదుపుతున్న పరిస్థితి బీజేపీ. రేపు బీజేపీ అభ్యర్థి భారీ ఊరేగింపుతో నామినేషన్ వేసే అవకాశం ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.